In the previous class, we learned about modules and packages. Today, we are going to learn a very practical concept called file handling in Python. And మీకు దీపిక వచ్చేసరికి ఇప్పుడు క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేసేది గైస్. హాయ్ గైస్, ఈ రోజు మన క్లాస్ వచ్చేసి ఫైల్ హ్యాండ్లింగ్స్ ఇన్ పైథాన్. పైథాన్ లో అసలు ఫైల్ హ్యాండ్లింగ్స్ దేనికి యూజ్ అవుతాయి, అసలు ఫైల్ హ్యాండ్లింగ్ అంటే ఏంటో చూద్దాం. ఇప్పుడు వాట్ ఈస్ ఫైల్ హ్యాండ్లింగ్? ఇప్పుడు ఫైల్ హ్యాండ్లింగ్ అంటే ఏంటి? వాట్ ఈస్ ఫైల్ హ్యాండ్లింగ్? ఇప్పుడు ఫైల్ హ్యాండ్లింగ్ అంటే ఏంటో ఫస్ట్ మనం తెలుసుకోవాలి. నేను ఎక్సైజ్ యూజ్ చేస్తున్నాను. ఫైల్ హ్యాండ్లింగ్ అంటే ఏంటి? ఫైల్ హ్యాండ్లింగ్ అండ్ రైటింగ్ డేటా టు ఫైల్స్ యూజింగ్ పైథాన్. అంటే ఇప్పుడు మనం ఏదన్నా నోట్ ప్యాడ్ ఏదైనా ఎంట్రీ ఇవ్వాలనుకుంటాం, లేదా మనం అప్డేట్ చేయాలనుకుంటాం, వీటికి మనం ఫైల్ హ్యాండ్లింగ్స్ యూజ్ చేస్తాం. లైక్ ఇప్పుడు పైథాన్ ని యూజ్ చేసి బై యూజింగ్ పైథాన్ we read and write. పైథాన్ ని యూజ్ చేసి మనం పైథాన్ యూజ్ చేసి ఇందాక దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఒకసారి నేను కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫైల్ హ్యాండ్లింగ్ అంటే ఏంటంటే, మీరు ఏదైనా ఫైల్ని రీడ్ చేయడానికి కానీ రైట్ చేయడానికి కానీ పైథాన్ని యూజ్ చేసి చేసుకుంటారు. లైక్ ఇప్పుడు మీరు ఏదైనా ఫైల్ క్రియేట్ చేయాలనుకున్నారు, లేదా రీడ్ చేయాలనుకున్నారు. మీరు ఆ ఫైల్ని రీడ్ చేయాలనుకుంటే ఆ ఫైల్ని మీరు ముందు పైథాన్ ద్వారా రీడ్ చేసి అవుట్పుట్ తేవచ్చు. అంటే మీరు ఆ ఫైల్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేకుండా. అదే మీరు ఏదన్నా మీకు రియల్ లైఫ్‌లో ఏదైనా చెప్పాలి అంటే, మీరు రోజు కాలేజ్‌కెళ్ళొచ్చిన తర్వాత ఏదైనా చదవడానికి బుక్ తీసినప్పుడు మీరు చదువుతారు. ఆ చదివేదాన్ని మనం రీడింగ్ అంటాం. ఇది పైథాన్‌లో కూడా రీడింగ్‌ని ఆర్‌తో డినోట్ చేసుకోవచ్చు. ఈ రీడింగ్ ఏ ఫైల్ అంటే ఏంటంటే, మీరు చదివే నోట్స్‌ని రీడింగ్ అంటాం. అదే మీరు దాంట్లో ఏదైనా రాస్తారు. సపోజ్ మీరు కాలేజ్‌లో నోట్స్ రాసేటప్పుడు రాస్తారు కదా నోట్స్‌లో, దాన్ని రైటింగ్ అంటాం. అంటే మీరు ఒక ఫైల్‌ని ఓపెన్ చేసి రాస్తున్నారు. అదే అపెండింగ్. మీరు అంతా అయిపోయింది, లెసన్స్ అయిపోయిన తర్వాత మీరు ఏదైనా అడిషనల్‌గా నోట్స్ యాడ్ చేసుకోవాలనుకున్నారు. అప్పుడు మీరేంటంటే ఆన్‌లైన్ సోర్సెస్‌కి వెళ్లి మీరు ఎగ్జాంపుల్స్ గాని వాటిని మీరు సెర్చ్ చేసుకొని మళ్ళా యాడ్ చేసుకుంటారు. దీన్ని అపెండింగ్ అంటాం. ఈ రీడింగ్, రైటింగ్, అపెండింగ్ ఏంటంటే, మనకి రీడింగ్ అనేది ఆర్‌తో, అపెండింగ్ అనేదేమో ఏతో, అండ్ రైటింగ్ అనేది డబ్ల్యూతో డినోట్ చేస్తాం. ఇప్పుడు ఒకసారి మనం ఒక ఫైల్‌ని ఎలా రీడ్ చేయాలి, క్రియేట్ చేయాలి అవన్నీ చూద్దాం. ఫస్ట్ మనం ఈ ఫైల్‌ని సేవ్ చేసుకుందాం. ex1.py అని సేవ్ చేశా. తర్వాత ఇప్పుడు హౌ టు క్రియేట్ ఫైల్ అని చెప్పి చూద్దాం. ఇక క్రియేట్ చేయడానికి ఫైల్ మనం ఎక్స్ అని యూజ్ చేస్తాం. ఫస్ట్ మనం ఈ ఫైల్ ఎందులో సేవ్ చేసామో అందులోనే చేయాలి మనం. ఇప్పుడు ఇదనేది నాకు వర్క్ లోకల్ దాంట్లో సేవ్ అయింది. నేనేం చేస్తాను, ఎక్కడైతే మీరు సేవ్ చేస్తున్నారో అక్కడే 2 ఫైల్స్ ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు నాకు నేను ఎక్కడ సేవ్ చేశానో చూపిస్తా మీకు. ఒక 1 మినిట్ నేను ఒక న్యూ ఫైల్ క్రియేట్ చేసి అందులో సేవ్ చేసి చూపిస్తా. మనం ఇలా మనకు ఒక ఫైల్ కనబడుతుంది కదా, ఇందులో ఏంటంటే మనం పైథాన్ కోడ్ రాస్తాం. కానీ మీరు టెక్స్ట్ ఫైల్ ఎందులో తీసుకున్నారో
ఈ పైథాన్ ఫైల్ కూడా అందులోనే తీసుకోవాలి. సపోజ్ ఇప్పుడు నేను దీన్ని క్లాస్ అనే ఫైల్లో సేవ్ చేయాలనుకుంటున్నా. సేవ్ నొక్కినప్పుడు మనకి ఇలా ఫోల్డర్స్ లిస్ట్ వచ్చుద్ది. డెస్క్టాప్ లో క్లాస్ అని ఒక ఫైల్ నేను క్రియేట్ చేశా. ఇందులో నేను సేవ్ చేసుకుంటా. ఇప్పుడు ఈ సేవ్ చేసుకున్న తర్వాత ఇందులోనే టెక్స్ట్ ఫైల్ కూడా సేవ్ చేసుకుంటాం. exe.py అని చెప్పి నేను సేవ్ చేశా క్లాస్ ఫైల్లో. మీకు కావాలంటే ఇక్కడ పైన క్లాస్ అని కనబడుతుంది కదా, ఇదే ఫోల్డర్లో మనం టెక్స్ట్ ఫైల్ కూడా చేస్తాం. ఫస్ట్ ఇప్పుడు మనం క్రియేట్ చేద్దాం ఫైల్ ని. ఫైల్ ని మనం క్రియేట్ చేయాలంటే ఫస్ట్ ఫైల్ ఈజ్ ఈక్వల్ టు ఓపెన్ అంటే అసలు ముందు మనం ఫైల్ ని ఓపెన్ చేయాలి కదా. ఓపెన్ క్లోజ్ ఈ రెండు కామన్ గా ఉంటాయి క్రియేట్ చేసేటప్పుడు. కానీ నేను డేటా అనే ఒక ఫైల్ ని క్రియేట్ చేసి దాన్ని ఎక్స్ అంటే ఏంటి, క్రియేట్ చేయటం. తర్వాత ఫైల్ డాట్ క్లోజ్ ఇలా ఒకటి సేవ్ చేసి రన్ చేస్తున్నా. సారీ, ఇక్కడ కామా ఇవ్వాలి, నేను ఫుల్ స్టాప్ ఇచ్చా. దీన్ని రన్ చేస్తున్నాను. అంటే ఏంటి, ఇప్పుడు మనకి క్లాస్ అనే ఫోల్డర్ లో data.txt అనేది సేవ్ అయి ఉండాలి. మీరు ఒకసారి మీ ఫోల్డర్ లోకి వెళ్తే ఇక్కడ చూసారు కదా డేటా అని చెప్పి నాకు ఫైల్ క్రియేట్ అయిపోయింది. అంటే ఏంటి, ఇక్కడ నేను ఎక్స్ యూజ్ చేయడం వల్ల నాకు ఫైల్ క్రియేట్ అయిపోయింది త్వరగానే. తర్వాత ఇప్పుడు ఇందులో డేటా ఎలా యాడ్ చేయాలి, ఎలా అపెండ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ నేను ఇందులో ఒక డేటా రాయాలనుకుంటున్నా. రాయాలంటే ఏంటి, మనం ఎక్స్ అంటే క్రియేట్ చేయటం, డబ్ల్యూ అంటే రాయటం. కాబట్టి నేను రాయాలనుకున్నా ఫైల్ డాట్ రైట్ అని యూజ్ చేసి నేను హలో గాయ్స్ అని చెప్పి ఇచ్చా. ఓకే, ఇప్పుడు ఏంటంటే హలో గాయ్స్ అని చెప్పి నేను ఇచ్చినప్పుడు దీన్ని సేవ్ చేసి రన్ చేస్తా. మనకి ఫైల్ ఎగ్జిక్యూట్ అయింది ఎర్రర్స్ ఏం లేకుండా. ఒకసారి మనం ఇక్కడ ఫోల్డర్ లో చూసుకుంటే డేటా అంటే మనం క్రియేట్ చేసే టెక్స్ట్ ఫైల్ డేటా. ఈ డేటాని మనం ఓపెన్ చేసుకుందాం. నోట్ ప్యాడ్ ద్వారా ఓపెన్ చేస్తున్నా. ఇదిగోండి ఓపెన్ చేసాను. ఇక్కడ హలో గాయ్స్ అని మనకి రైట్ అయింది. అంటే ఏంటి, మనం రాసాము. మనం ఒక నోట్బుక్ ఓపెన్ చేసి అందులో ఎలా అయితే రాస్తామో పైథాన్ యూజ్ చేసి ఒక టెక్స్ట్ ఫైల్ క్రియేట్ చేసాం. ఎక్స్ యూజ్ చేసి ఎక్స్ ఇస్తే ఫైల్ క్రియేట్ అవుద్ది. డబ్ల్యూ ఇచ్చాం కాబట్టి మనకి రైట్ చేస్తుంది. అంటే మనం ఇచ్చిన ఫైల్లో అది మ్యాట్ అని రాసుద్ది. తర్వాత మీరు రీడ్ చేయాలనుకున్నారు డబ్ల్యూ ప్లేస్ లో ఆర్ పెడితే ఏంటంటే మనకి ఫైల్ అనేది రీడ్ అవుద్ది. ఇప్పుడు నేను రీచ్ చేసినప్పుడు ఏంటంటే ఇక్కడ రైట్ అనే ఆప్షన్ తీసేస్తున్నా. ఎందుకంటే మనం రీచ్ చేయాలనుకున్నాం కదా. మనం రీచ్ చేసేటప్పుడు ఏంటంటే సపరేట్ గా ఒక వేరియబుల్ తీసుకుంటాం ప్రింట్ చేయాలనుకుంటే. మనం సపోజ్ ఇప్పుడు నేను కంటెంట్ అని చెప్పి ఒక వేరియబుల్ తీసుకున్నా. దానికి ఏంటంటే ఫైల్ డాట్ రీడ్ అని చెప్పి చేసా. అంటే ఫైల్ ని రీడ్ చేసి ఆ డేటాని మనకి కంటెంట్ లో స్టోర్ చేస్తుంది. నేను కంటెంట్ ని ప్రింట్ చేసుకోవచ్చు, లేకపోతే జస్ట్ రీడ్ చేసి వదిలేస్తుంది. ఇప్పుడు కంటెంట్ అని చెప్పి నేను క్రియేట్ చేసి సేవ్ చేశాను. దీన్ని ఇప్పుడు రన్ చేస్తున్నా. ఇదిగోండి అందులో ఉన్న డేటాని మనకు అది రీడ్ చేసింది. సపోజ్ నేను ప్రింట్ స్టేట్మెంట్ ఏమి ఇవ్వాల, జస్ట్ ఫైల్ డాట్ రీడ్ అని చెప్పి ఇచ్చా. అప్పుడు ఏం చేస్తుంది, అది రీడ్ చేసి వదిలేస్తుంది. మనకి మనం ప్రింట్ చేయాలనుకుంటే ఇంకొక వేరియబుల్ కి అసైన్ చేసుకోవాలి. అదే మనం గనక ఇది క్లోజ్ రీడ్ చేస్తే చాలు, మనకు అందులో ఏముందో తెలియాల్సిన అవసరం లేదనుకుంటే డైరెక్ట్ గా రీడ్ అని చెప్పి ఇవ్వచ్చు. ఇప్పుడు మనం క్రియేట్ చేయడం చూసాం, రీడ్ చేయడం చూసాం. నెక్స్ట్ మీరు ఏదైనా డేటాని ఎలా యాడ్ చేసుకోవాలి, రాయడం కూడా చూసాం కదా. మనం క్రియేట్ చేయడం వేరు, యాడ్ చేయడం వేరు. ఇప్పుడు రాయటం అంటే ఏంటి, రైట్ అంటే ఏంటి, మనం ఇక్కడ మ్యాటర్ ఇచ్చి అందులో అపెండ్ చేసుకుంటాం. ఈ అపెండింగ్ అంటే ఏంటంటే ఓల్డ్ డేటా డిలీట్ చేయకుండా రాయడానికి. అదే మీరు డబ్ల్యూ తీసుకున్నారు. ఇప్పుడు నేను సపోజ్ ఒకసారి డబ్ల్యూ తీసుకొని మీకు చూపిస్తాను. డాట్ రైట్ అని చెప్పి నేను ఇందులో డబుల్ కోటేట్స్ లో హలో పైథాన్ అని చెప్పి ఇచ్చా. ఏదో ఒకటి మనకి కావాల్సింది ఒకటి ఇచ్చా. దీన్ని సేవ్ చేసి రన్, డబుల్ కోటేట్స్ ఇవ్వాలి, సేవ్ చేసి రన్ చేసా. ఇక్కడ మనం ఫోల్డర్ ఇలా ఓపెన్ చేసుకుంటే ఇక్కడ హలో పైథాన్ అని వచ్చింది. అంటే ఏంటి, మన ఓల్డ్ డేటా పోయింది. మనకి ఓల్డ్ డేటా ఉండాలి కాబట్టి మనం అపెండ్ చేసుకుందాం. ఇప్పుడు నేను అపెండ్ చేయడం అంటే ఏంటి, యాడ్ చేయడం. నేను అపెండ్ చేయడానికి ఏ యూజ్ చేస్తా. నేనేమనుకున్నాను, హలో పైథాన్ కాకుండా హలో పైథాన్ తో పాటు
హలో గాయ్స్ అని చెప్పి కూడా ఇవ్వాలనుకున్నా. దీన్ని సేవ్ చేసి రన్ చేసినప్పుడు ఇక్కడ రన్ అయింది. అంటే మన దాంట్లో ఎర్రర్స్ ఏం లేవు. ఇక్కడ ఏంటి హలో పైథాన్, హలో గాయ్స్ 2 వచ్చాయి. అదే మనకి న్యూ లైన్‌లో ప్రింట్ అవ్వాలనుకుందాం. సేవ్ చేసి రన్ చేస్తున్నా. మళ్ళా పైథాన్ దాంట్లోకెళ్తే మనకి వేరే లైన్‌లో ప్రింట్ అయింది. ఇంకొకటి యాడ్ అయింది. ఎందుకు? అది ప్రీవియస్ డేటాని డిలీట్ చేయదు కదా! అది స్టోర్ చేస్తది ప్రీవియస్ డేటాని. కాబట్టి మనకి నెక్స్ట్ అనేది హలో గాయ్స్ అని నెక్స్ట్ లైన్‌లో ప్రింట్ అయింది. ఇప్పుడు మనం లైన్ బై లైన్ రీడ్ చేయాలనుకున్నాం. సపోజ్ నాకు 2 లైన్స్ విడిగా రీడ్ అవ్వాలి. అంటే ఏంటి? ఇప్పుడు నేను ఇక్కడ ఆర్ అని సెట్ చేసుకున్నా. ఈ యాడ్ చేయాలనుకున్న కమెంట్స్ నేను అన్ని తీసేస్తున్నాను. ఎందుకంటే మనం రీడ్ చేస్తున్నాం గదా! ఏడి. నేను ఈసారి కంటెంట్ అని ఇవ్వకుండా ఏ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి సింపుల్‌గా ఒక చిన్న వేరియబుల్ డిక్లేర్ చేశాను. ప్రింట్ ఆఫ్ ఏ. దీన్ని సేవ్ చేసి రన్ చేస్తున్నాను. ఇక్కడ ఏంటి మనకి ఏ లైన్‌కి ఆ లైన్ ప్రింట్ అయిపోయింది. మనం ఎలా ఇచ్చామో అక్కడ అలా ఉంది. అదే మనం ఇప్పుడు ఒకవేళ ఈ లైన్ తీసేసాం అసలు. సేవ్ చేసి ఇక్కడ రన్ చేసి చూద్దాం. రన్ చేసి చూద్దాం. ఇదిగోండి మనకి ఇక్కడ ఒకే లైన్‌లో వచ్చింది. ఇప్పుడు మనం లైన్ బై లైన్ ప్రింట్ చేయాలి. మొత్తం ప్రింట్ చేయాలనుకుందాం. మీరు లైన్ బై లైన్ ప్రింట్ చేయాలంటే ఫర్ లూప్ యూజ్ చేస్తాం. ఇప్పుడు నేను ఇదంతా ఫర్ లూప్‌లో పెడతా. చూపిస్తా చూడండి. ఫర్ ఏ ఇన్ ఫైల్ అంటే ఏ అనే ఐటమ్స్ అంటే మనం ఏతో డిక్లేర్ చేసుకోవాలి కదా ఫస్ట్. ఫైల్‌లో ఉన్నవని ఏకి ఇస్తాం ఫస్ట్ ఫర్ లూప్‌లో. తర్వాత ప్రింట్ ఏ అని చెప్పి ఇచ్చా. ఇండెంటేషన్ ఎర్రర్స్ ఖచ్చితంగా చూసుకోవాలి. దీన్ని సేవ్ చేసి రన్ చేసి చూపిస్తా. ఓకే. ఇండెంటేషన్ ఇక్కడ 2 ఇచ్చా కదా! సేవ్ చేసి రన్ చేసి చూపిస్తా. ఇదిగోండి. మనకి ఇవి ఒకే లైన్‌లో ఉన్నాయి కాబట్టి ఒకే లైన్‌లో ప్రింట్ చేసింది. సపోజ్ నేను దీన్ని సెపరేట్ చేస్తున్నా. సేవ్ చేసి రన్ చేసి చూపిస్తా. ఇదిగోండి. ఏ లైన్ కాలేను అంటే మధ్యలో గ్యాప్ కూడా ఇచ్చింది. మనకేంటంటే అంత గ్యాప్ ఇవ్వలేదు మనం. గ్యాప్ ఇవ్వకపోయినా ఏ లైన్ కాలేనది ప్రింట్ చేసింది. అంటే రెండిటికి గ్యాప్ వచ్చింది మనకి. ఇప్పుడు మనం ఒక చిన్న మెథడ్ లాగా అంటే మీరు ఏదైనా స్టూడెంట్ ఎలా ఇన్పుట్ ఇవ్వాలో చూద్దాం. సపోజ్ నేను నా నేమ్‌ని ఇన్పుట్ కింద ఇవ్వాలనుకున్నా ఒక డేటాబేస్‌కి లేదా ఒక టెక్స్ట్ ఫైల్‌కి. ఇప్పుడు మనం టెక్స్ట్ ఫైల్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం కాబట్టి టెక్స్ట్ ఫైల్‌లో ఒక యూజర్ ఇన్పుట్ సేవ్ చేయాలనుకుంటున్నా. ఎంటర్ యువర్ నేమ్ అని చెప్పి ఇచ్చా. ఇదేంటంటే ఇన్పుట్. యూజర్ ద్వారా ఇచ్చే ఇన్పుట్‌ని మనం ఇన్పుట్ యూజ్ చేసి చేస్తాం గదా! ఇన్పుట్ ద్వారా మనం యూజర్ నుంచి తీసుకోవచ్చు వాళ్ళ డేటాని. విత్ అనేది ఒక ఫంక్షన్ ఈ ఫైల్స్‌లో. అంటే మనం ఓపెన్ చేయడానికి ఏదైనా ఫైల్స్‌ని. నేను data.txt ఇదే తీసుకుంటున్నా నేను. ఎందుకంటే నేను ఆల్రెడీ క్రియేట్ చేస్తున్నా కాబట్టి ఇందులో డేటాని యాడ్ చేస్తున్నా. యాడింగ్ అంటే ఏంటి? మనం అపెండ్ చేస్తున్నాం. యాస్ ఫైల్. అంటే నేను ఓ ఫైల్‌ని ఓపెన్ చేస్తున్నా. విత్ ఓపెన్ అంటే నేను ఆ టెక్స్ట్ ఫైల్‌ని ఓపెన్ చేసి దాన్ని నేను ఫైల్ అనే వేరియబుల్ కింద డిక్లేర్ చేసి యాడ్ చేస్తున్నా డేటాని. అంటే డైరెక్ట్‌గా వేరియబుల్ డిక్లేర్ చేయకుండా. ఇప్పుడు ఫైల్ డాట్ రైట్ అని చెప్పి ఇచ్చా. మనం రైట్ అంటే ఏంటి? మనం రాయడానికి డేటా యూజ్ అవుద్ది. ఫైల్ డాట్ నేమ్ అని చెప్పి రైట్‌లో నేమ్‌తో పాటు ఒక న్యూ లైన్ యాడ్ చేయమంటున్నా. అంటే నేమ్ ఇచ్చిన ప్రతిసారి కొత్త లైన్‌లో యాడ్ అవ్వమని. కొత్త లైన్‌లో యాడ్ అవుద్ది. నేను ప్రింట్ నేమ్ అని ఇస్తున్నా. ఎందుకంటే మనం ఏ నేమ్ ఇచ్చామో మనకి తెలియాలి గదా! మనకి అవుట్‌పుట్ రావాలి గదా! ప్రింట్ సక్సెస్‌ఫుల్లీ సేవ్డ్ అని ఇద్దాం. SUCCESS సక్సెస్‌ఫుల్లీ సేవ్డ్ అని చెప్పి ఇచ్చా. దీన్ని సేవ్ చేసి రన్ చేద్దాం. ఇప్పుడు మనం ఇచ్చే నేమ్స్ అన్ని ఆ ఫోల్డర్‌లో సేవ్ అవ్వాలి. సపోజ్ నేను జాన్ అని చెప్పి ఇచ్చా. జాన్ అనే నేమ్ సక్సెస్‌ఫుల్‌గా సేవ్ అయింది. నెక్స్ట్ మళ్ళా దీన్ని రన్ చేద్దాం. మనం ఎన్ని సార్లు రన్ చేస్తే అంత ఇన్పుట్ అది తీసుకోవాలి. మళ్ళా వేరే లైన్స్‌లో ఆలిస్ అని చెప్పి ఇచ్చా. ఆ నేమ్ కూడా సేవ్ అయింది. ఇప్పుడు నేను మీకు ఇదిగోండి ఈ ఫోల్డర్ ఓపెన్ చేసినప్పుడు మన నేమ్స్ ఇక్కడ సేవ్ అయినాయి. ఏ లైన్‌కి ఆ లైన్ సేవ్ అయినాయి. ఓకే. ఇవి మనకి ఫైల్ హ్యాండ్లింగ్. అంటే మన ఫైల్‌ని ఎలా క్రియేట్ చేయాలి, ఎలా అపెండ్ చేయాలి, ఎలా రీడ్ చేయాలి, ఎలా రైట్ చేయాలి అనేది ఇలా చేయొచ్చు మనం.